శ్రీమాత్రే నమః. మన దేశంలో ఒక గొప్ప విషయం గురించి కానీ, మన దేశంలో ఉన్న మహాత్ముల గురించి కానీ, మన దేశంలో కనిపెట్టబడిన విషయాల గురించి కానీ మన వాళ్ళు చెప్తే మనకెక్కదు. ఎప్పుడైనా సరే మన గొప్పదనం పక్క వాళ్ళు చెప్పాలి. పక్క వాళ్ళు చెప్తే అవుంట కదా, నిజం, ఫలానా అమెరికాలో వాళ్ళు చెప్పారు, ఫలానా దేశంలో వాళ్ళు అన్నారు అని వాళ్ళు చెప్పిన దాన్ని ఎగ్జాంపులరీగా తీసుకుని మనం మాట్లాడతాం. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈయన గురించి కూడా ఎవరో చెప్తే మనకి తెలిసింది. వాళ్ళ అనుభవాన్ని వాళ్ళు ట్వీట్ చేసినప్పుడు భారతదేశం ఒక్కసారి ఉలిక్కి పడి చూసింది, ఏంటి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని. అప్పటి వరకు ఈయన గురించి మన భారతదేశంలో తెలిసింది చాలా తక్కువ మందికి అనమాట. పక్క దేశం వాళ్ళు వచ్చి మీ దేశంలో ఇంతమంది మహాత్ములు ఉన్నారురా అని చెప్తే నిజమా అని అప్పుడు అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాం. అప్పుడు కూడా ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్తాం? మనకి ఏదో కావాలి కాబట్టి అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తాం. సరే, ఆయన గురించి తెలుసుకునే ముందు భారతదేశంలో నడియాడిన ఎందరో మహానుభావులు ఈ నేలని గాలిని పవిత్రం చేశారు. ఎంతోమంది భక్తులపై వాళ్ళ కరుణని చూపించారు. వాళ్ళందరికీ నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. యాపిల్ అనగానే అబ్బా యాపిలా అంటాం. యాపిల్ ఫోన్ అనగానే ఐఫోన్ రా అంటాం కదా. ఐఫోన్ ఎవరి దగ్గర ఉన్నా, ల్యాప్టాప్ ఎవరి దగ్గర ఉన్నా, అయ్యా బాబోయ్ వాళ్ళ దగ్గర యాపిల్ ఉందిరా, అది యాపిల్ ఫోన్ రా, యాపిల్ ల్యాప్టాప్ రా అంటాం. అంటే యాపిల్ ఫోన్ ఎవరి దగ్గర ఉంటే అంత గొప్ప అన్నమాట. ఆ యాపిల్ సంస్థని రూపొందించిన వాళ్ళు ఎవరు? స్టీవ్ జాబ్స్ కదా. ఆయన గురించి ప్రత్యేకంగా నేనేమీ చెప్పనవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ ఈ స్టీవ్ జాబ్స్ గురించి తెలుసు. యాపిల్ సంస్థ రూపుని మార్చి ప్రపంచంలో అత్యధిక ప్రజల చేతిలోకి స్మార్ట్ ఫోన్ తెచ్చిన మేధావి. ఎవరిని నమ్మకుండా తన స్వయం కృషిని మాత్రమే నమ్మేవాడు. అలాంటి స్టీవ్ జాబ్ తన ల్యాప్టాప్లో ఒకే ఒక్క మహానుభావుడి చిత్రపటం దాచుకున్నారు. ఫేస్బుక్ను ప్రారంభించిన మార్క్ జుకర్బర్గ్ గురించి కూడా నేనేం చెప్పక్కర్లేదు. ఈ మార్క్ జుకర్బర్గ్ తన మెంటార్ అయిన స్టీవ్ జాబ్స్ ఇచ్చిన సలహా మీద దర్శించిన ఒకే ఒక్క ఆశ్రమం నైనిటాల్ దగ్గర ఉన్న చిన్న కాచి ఘాట్. జూలియా రాబర్ట్స్ హాలీవుడ్ నాయిక, ఈవిడ గురించి కూడా నేను చెప్పక్కర్లేదు. ఈవిడ ఒక చిత్రపటం చూసి భక్తితో పరవశించిపోతుంది. ఇలా ఎంతోమంది అమెరికన్ ప్రొఫెసర్సు, పెద్దలు భక్తులుగా మారిన వైనం. ఎంతమందో ధనవంతులు, ఎందరో పేరున్న ప్రఖ్యాతి చెందిన వాళ్ళు ఈ ఆశ్రమం ముందు చేతులు చాచి చేతులు కట్టుకుని నిలబడ్డారు. అంటే ఇప్పుడు మీరు అడుగుతారు, అంటే అమెరికా వాళ్ళు చెప్పారు కాబట్టి ఈయన గొప్ప అండి అని. కాదు, ఎవరో చెప్తే తప్ప వాళ్ళ గొప్పదనం మనకి తెలియదు కాబట్టి నేను ఇవన్నీ ఉదాహరించానమాట. వాళ్ళ దగ్గర డబ్బు లేదా? ఉంది కదా. ప్రపంచాన్ని శాసించేంత డబ్బు ఉంది. అంటే ప్రపంచాన్ని శాసించేంత డబ్బు అంటే ఇక్కడ పోలికకి మాత్రమే చెప్పాను. ఆ తర్వాత మీరు కింద కామెంట్స్ పెట్టకండి, ప్రపంచాన్ని ఎవరూ శాసించలేరండి అని. నేను అర్థం అవటం కోసం ఆ మాట చెప్పాను. డబ్బు ఇవ్వలేనిదేదో వాళ్ళకి కావాలి. బహుశా అదే మనశ్శాంతి కదా. ఎంత డబ్బు ఉన్నా మనశ్శాంతిని మాత్రం ఎవరూ కొనలేరు కదా. వీళ్ళందరూ ఆ ఆశ్రమంలో ఉన్న బాబా కోసం వచ్చారు. ఆ ఆశ్రమంలో ఉన్న బాబా కేవలం ఒక పంచ, భుజాలపై ఒక కంబళితో జీవించే మహాయోగి మహారాజ్. ఆయనే నీమ్ కరోలి బాబా. ఉత్తరప్రదేశ్లో అక్బర్పూర్లో 1900 సంవత్సరం దుర్గా ప్రసాద శర్మ అనే ధనిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వారి జన్మనామం లక్ష్మీనారాయణ శర్మ. చిన్నప్పటి నుంచి ఆయన శాంత స్వభావి అనమాట. ఎవరిని పట్టించుకోకుండా ఎప్పుడు ధ్యానంలో ఉంటూనే ఉండేవారు అనమాట. అలా ధ్యానంలో ఉండే ఆ బాలుడికి 17 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళ నాన్నగారు వివాహం చేశారు. వివాహం చేసుకోవటం ఆయనకి ఇష్టం లేదు, కానీ తండ్రి బలవంతం పెట్టారు కాబట్టి ఆయన చేసుకున్నారు. కానీ తర్వాత ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోతారనమాట. ఆయనే లక్ష్మణ్ బాబాగా మారిపోతారు. ఎక్కడో ఉంటూ ధ్యానం తపస్సు చేసుకుంటూ ఉత్తర భారతం అంతా తిరుగుతారు. అలా తిరగ్గా ఈయనకి గుజరాత్లో భవాన్య అనే చోట తపస్సు సిద్ధిస్తుందనమాట. ఎన్నో చోట్ల ఎన్నో పేర్లతో పిలువబడుతూ భవాన్యలో తలయ్య బాబాగా ఆయన పేరు పొందారు ఈ లక్ష్మణ్ బాబా అనమాట.
అయితే తండ్రికి తెలుస్తుంది తన కొడుకు ఎక్కడున్నాడో అని. కొడుకుని ఇంటికి తీసుకెళ్ళడం కోసం పరుగునొచ్చి ఇంటికి రమ్మని చెప్పి బ్రతిమాలితే ముందు ఆయన ఒప్పుకోరు. కానీ తండ్రి అంతగా బ్రతిమాలిన మీదట ఆయన ఇంటికి వస్తారనమాట. ఇంటికి వచ్చినా సరే ఆ ఊర్లో ఇంటికి దూరంగా ఉంటూ, మరి వీళ్ళు ధనవంతులు కదా, ఆ ధనమంతా ఏం చేసేవారు అంటే పేదలకి సాధువులకి అంతా ఇచ్చేస్తూ ఉండేవారనమాట. ఈయన్ని నీమ్ కరోలి బాబా అని పిలవటానికి ముందు ఏం జరిగింది అంటే, నీమ్ కరోలి అనే గ్రామానికి ఒకసారి వస్తారనమాట. ఇలా ఈ నీమ్ కరోలి గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. అందుకోసమే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈయన్ని నీమ్ కరోలి బాబా అని చెప్పి పిలిచారు. అదే స్థిరపడిపోయింది కూడా. ఈయన ఇంటి నుంచి వెళ్ళిపోతూ రైలు ఎక్కుతారనమాట ఈ లక్ష్మణ్ బాబా. అంతకుముందు నీమ్ కరోలి బాబాకి ముందు లక్ష్మణ్ బాబా కదా ఆయన పేరు. రైలు ఎక్కుతారు. రైల్లో నుంచి ఏమో దింపేస్తారనమాట టికెట్ కలెక్టర్, ఎందుకంటే టికెట్ ఆయన కొనుక్కోలేదు కాబట్టి. వెంటనే ఈ లక్ష్మణ్ బాబా ఏం చేస్తారు అంటే రైలు దిగి పట్టాల పక్కనే అలా మౌనంగా కూర్చుంటారనమాట. ఎంత ప్రయత్నించినా ఆ తర్వాత ఆ రైలు అసలు కదలలేదనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు, నీకు బుద్ధి ఉందా లేదా, అలాంటి ఆయన్ని దింపేస్తావా, ఆయన మహానుభావుల్లా ఉన్నారు, ఆయన నువ్వు కిందకి దించేసావు కాబట్టి రైలు కదలటం లేదు, కాబట్టి వెళ్ళి బ్రతిమాలుకుని మళ్ళీ ఈ ట్రైన్ ఎక్కించు, అప్పుడు ఈ రైలు కదులుతుందని చెప్పి వాళ్ళందరూ చెప్తారు. అప్పుడు ఏం చేస్తాడు అంటే టికెట్ కలెక్టర్ ఆ బాబా దగ్గరికి వెళ్ళి, మహానుభావ నన్ను క్షమించండి, మీరు రైలు ఎక్కండి, నాకేం టికెట్ అవసరం లేదు అని చెప్పి ఆయన ఈ లక్ష్మణ్ బాబాని అడుగుతారనమాట. అప్పుడు ఈ లక్ష్మణ్ బాబా ఆ ట్రైన్ ఎక్కితే అప్పుడు ఆ రైలు ముందుకు కదులుతుంది. అప్పటి నుంచి ఆయన పేరు నీమ్ కరోలి బాబాగా స్థిరపడిపోయింది. చిన్నతనం నుంచే చాలా శాంతంగా ఉండేవాళ్ళు అని చెప్పాం కదా. ఈయన యొక్క లక్షణం ఏంటో తెలుసా? ప్రేమను అందరికీ పంచటం. ప్రేమను అందరికీ పంచటమే ఈయన ధ్యేయం అనమాట. ఎప్పుడు ఎవరి మీద ఈయనకి ద్వేషము అనేది ఉండేది కాదు. అందరినీ ప్రేమిస్తూనే ఉండేవారు. బహుశా ఆ ప్రేమే ఆయనకి అన్ని మహిమలు రావటానికి కారణమేమో. అయితే ఈయన సాధువులలో రత్నం వంటి వాళ్ళు అని చెప్పచ్చు. ఎంతమందినో ఆయన హక్కున చేర్చుకున్నారు, ఎంతమంది జీవితాలను ఆయన రక్షించారు. అన్నార్తులకి ఆహారం ఇవ్వటం ఆయన నియమంగా పెట్టుకునేవారు. అసలు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎప్పుడు ఆకలితో వెళ్ళకూడదు అనేది ఆయన నియమం అనమాట. ఆయన ఎప్పుడు తన దగ్గరకు వచ్చే వాళ్ళకి ఏం చెప్పేవారు తెలుసా? ఆకలి వేసిన వాళ్ళకి అన్నం పెట్టాలి, మనం ఎప్పుడు అన్నం పెట్టకుండా ఉండకూడదు అని చెప్పి ఎప్పుడు చెప్తుండేవారు. ఆయనకి అన్నపూర్ణ సిద్ధి ఉండేది. అన్న సంతర్పణం చేసే సమయంలో ఆశ్రమంలో కావలసినంత ఆహారం లేకపోయినా సరే అందరికీ సరిపోయేది తెలుసా విచిత్రంగా. ఎందుకంటే ఆయన ప్రేమమూర్తి. ప్రేమమూర్తికి భగవంతుడి అనుగ్రహం ఉంటుంది అనడానికి ఈ నీమ్ కరోలి బాబా ఉదాహరణ. లేదు అనే మాట ఆయన నోటి నుంచి వచ్చేది కాదు. ఇప్పటికీ ఆయన ఆశ్రమంలో జూన్ 15న అన్న సంతర్పణలు జరుగుతూ ఉంటాయి. భక్తులు లక్షల్లో వచ్చి అక్కడ ప్రసాదం తీసుకెళ్తూ ఉంటారు. అంతమంది వచ్చినా సరే ఎవ్వరికీ లేదు అనకుండా పెడతారనమాట. లేదు అనకుండా పెడతారు అనే కంటే కూడా ఆయన మహిమ ఇప్పటికీ కనిపిస్తోంది అని చెప్పడమే సబబుగా ఉంటుంది. ఎందుకంటే అందరికీ సరిపోయేది అన్నప్రసాదన. అయితే ఈయన బోధించింది ఏంటో తెలుసా అందరికీ? సరళమైన భక్తి మార్గము. సరళమైన భక్తి మార్గము అంటే ఏంటి? చాలా ప్రేమగా ఉంటూ అవ్యాజమైన అనంతమైన ప్రేమగా ఉండాలి అని చెప్పి ఆయన బోధిస్తూ ఉండేవారనమాట. అంటే చాలామంది ఏమనుకుంటూ ఉంటారు, ఎక్కువ పూజలు వ్రతాలు ఎక్కువ హంగామా చేస్తేనే అది భక్తి అనుకుంటారు. కానీ ఈయన ఎప్పుడు ఏం చెప్తారు అంటే సరళంగా నిత్యం చాలా స్వచ్ఛమైన మనస్సుతో భగవంతుణ్ణి నువ్వు పూజించు, ధ్యానించు, భగవంతుడికి హెచ్చు తగ్గులు ఏం లేవు అని చెప్పి ఆయన చెప్పేవారు. ఆయన కూడా ఆయన ఆశ్రమానికి వచ్చేవాళ్ళని అలాగే చూసేవారు అనమాట. ఆయన దగ్గరికి స్టీవ్ జాబ్స్ వచ్చినా ఒకటే, నేను వెళ్ళినా ఒకటే, అంటే ఎవరినైనా సరే అలానే చూస్తూ ఉండేవారనమాట. ఈయన ప్రేమకి హిప్పీ కల్చర్గా పేరు తెచ్చుకున్న వాళ్ళు ఎంతమందో ఆధ్యాత్మిక సాధకులుగా మారిపోయారు తెలుసా. ఒకసారి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈయన ఆశ్రమానికి వస్తారనమాట. వచ్చినప్పుడు ఒక హిప్పీ భక్తుడేమో బాబా గారిని చూసినప్పుడు ఆ భక్తుడినేమో ఈ నీమ్ కరోలి బాబా అడుగుతారు, ఏది తెచ్చివ్వు, నీ యోగా గుళికలు తెచ్చివ్వు అంటారనమాట. అప్పుడు ఆ భక్తుడు ఏం చేస్తాడు అంటే తన దగ్గర ఉన్న మాదక ద్రవ్య మాత్రలను తీసుకొచ్చి ఈ నీమ్ కరోలి బాబాకి ఇస్తారు. ఆ నీమ్ కరోలి బాబా ఏం చేస్తారు అంటే అన్నింటినీ మింగేస్తారు. మింగేసి నాకేం మత్తు కలగటం లేదే, మరి నీకెలా వచ్చింది అంటారు.
అంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారనమాట. అప్పుడు చెప్తారు, అసలు మత్తు ఎక్కడుందో తెలుసా, భగవంతుడి నామాన్ని మన మనసులో పెట్టుకోవటంలో ఉంది. ఆ నామాన్ని మింగండి, అంతే తప్ప ఈ మాదక ద్రవ్యాలు మింగితే మీకు ఏం ఉపయోగం అని చెప్పి వాళ్ళందరికీ బోధిస్తారనమాట. అప్పుడు వాళ్ళందరూ కూడా, ఈ హిప్పీ కల్చర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నీమ్ కరోలి బాబాకి భక్తులుగా మారిపోతారు. ఒక హిప్పీ ఇలాగే ఈయన మహిమను చూసి ఆయన పేరుని ఎలా మార్చుకుంటారో తెలుసా, రామదాసుగా మార్చుకుంటారు. రామదాసుగా మార్చుకుని ఎంతో సేవ ఆశ్రమంలో చేసుకున్నారనమాట. ఈ నీమ్ కరోలి బాబా బోధనల గురించి ఆయన ఎన్నో పుస్తకాలు రాశారట. ఆ పుస్తకాలు కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతాయని చెప్పి ఆయన చరిత్రలో ఉంది. కాబట్టి ఎవరికైనా కావాలని అని అనుకుంటే అలా సెర్చ్ చేస్తే పుస్తకాలు దొరుకుతాయి. అలాగే ఒకసారి ఒక హోవార్డ్ ప్రొఫెసర్ గారు ఈ బాబా గారిని దర్శించడం కోసం వస్తారు. ముందు రోజు వీళ్ళందరూ బయట పడుకొని నక్షత్రాలను చూస్తూ ఎలా ఈ నీమ్ కరోలి బాబాని పరీక్షించాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట. తెల్లారిపోతుంది, పొద్దున్నే లేచి నీమ్ కరోలి బాబా దగ్గరికి ప్రొఫెసర్ గారు వెళ్తారు. వెళ్తే నీమ్ కరోలి బాబా గారు ఈ ప్రొఫెసర్ గారు ముందు రోజే ఆలోచించిన విషయం అంతా చెప్తారనమాట. ఈ ప్రొఫెసర్ గారు ముందు రోజంతా ఏం ఆలోచించారంటే వాళ్ళ అమ్మగారిని తలుచుకుని బాధపడుతూ ఉన్నారనమాట. ఆ బాధపడుతున్న విషయం ఈ ప్రొఫెసర్ గారికి ఆ నీమ్ కరోలి బాబా గారు చెప్తే ఆశ్చర్యపోయారు. అదేంటి, నేను మనసులో అనుకున్న మాట ఆయనకి ఎలా తెలిసింది అని చెప్పి ఆయనకి మతిపోతుంది. అప్పటి నుంచి ఆయన బాబా భక్తుడిగా మారిపోతారు. అయితే ఇప్పుడు మీరు అనొచ్చు, అంటే మనసులో చెప్తే బాబా భక్తులుగా మారిపోతారా అండి అని. ఆయన మనసులో ఏమనుకున్నారు అనే విషయం ఆ నీమ్ కరోలి బాబాకి తెలియదు కదా. తెలియకుండానే ప్రొఫెసర్ గారు మనసులో ఉన్నది చెప్పారు అంటే బాబా సర్వశక్తిమంతుడు కాదా చెప్పండి. ప్రేమగా ఉండి మనం ధర్మాన్ని పాటిస్తూ సత్యాన్నే పలుకుతూ ఎవరిని ద్వేషించకుండా ఉన్నాము అని అనుకోండి, అప్పుడు ఎవరికైనా సరే ఇటువంటి శక్తులు వస్తాయి అని చెప్పి ఈ నీమ్ కరోలి బాబా గారే మనకి చూపించారు. ఒకసారి ఒక డాక్టర్ వస్తారనమాట ఈ నీమ్ కరోలి బాబా గారిని చూడటానికి. అందరూ ఆ బాబా పాదాలు తాకటానికి ఆతృత పడుతూ ఉంటే ఈ డాక్టర్ గారు అసహించుకుంటారు, ఏంటి వీళ్ళందరూ కాళ్ళ మీద పడిపోతున్నారు అని చెప్పి. వెంటనే అక్కడ ఒక మహిమ చూపిస్తారనమాట నీమ్ కరోలి బాబా. అప్పుడు వెంటనే డాక్టర్ గారికి గుర్తొస్తుంది, అయ్యో నేను తప్పు చేశాను అని చెప్పి ఆయన బాబా పాదాలని తాకటానికి ప్రయత్నిస్తే వెంటనే నీమ్ కరోలి బాబా తన పాదాలని వెనక్కి తీసుకుంటారనమాట. అప్పుడు ఈ డాక్టర్ గారు ఏమంటారు అంటే, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, కానీ అనుకోకుండా మీ మహిమని ఎక్కడే చూశాను నా కళ్ళతో అని చెప్పి ప్రాధేయపడితే అప్పుడు బాబా గారు ఏం చెప్తారు అంటే, మనం భగవద్ధ్యానం ఎప్పుడూ చేస్తూ ఉండాలి, భగవంతుణ్ణి నమ్మాలి అని చెప్పి. అప్పుడు కూడా ఈ నీమ్ కరోలి బాబా గారు నాకు మొక్కు, నాకు దండం పెట్టు అని చెప్పలేదు, భగవంతుణ్ణి ధ్యానం చెయ్యి అనే చెప్పారు. ఇలా ఎన్నో మహిమలు ఆ ఆశ్రమంలో జరిగాయి. ఒకసారి ఈ బాబా సమాధి మందిరంలో ఉన్న అర్చకులు వాళ్ళ అనుభవాన్ని చెప్తున్నారన్నమాట. ఏంటంటే బాబాను ఆయన తాతగారు, అంటే ఈ మందిరంలో ఉన్న అర్చకుల యొక్క తాతగారు, వాళ్ళిద్దరూ మిత్రులు అనమాట. ఒకరోజు వాళ్ళ తాతగారికి గుండె నొప్పి వచ్చి విలువెల్లాడిపోతూ ఉంటే ఇంకా చనిపోతారు అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు అంటే నీమ్ కరోలి బాబాని ప్రార్థిస్తుంటాడనమాట ఈ తాతగారు, అంటే అర్చకుల వాళ్ళ తాతగారు. అప్పుడు నీమ్ కరోలి బాబా పరుగున ఆయన దగ్గరికి వచ్చి, నీకేం భయం లేదు, నువ్వు 90 సంవత్సరాల పాటు జీవించుంటావు, ఈ నొప్పి నిన్నేం చేయదు అని చెప్పి అభయం ఇచ్చారట. ఆ తర్వాత వాళ్ళ తాతగారు నిజంగానే 90 సంవత్సరాలు బ్రతికి ఉన్నారని చెప్పి అక్కడ అర్చక స్వామి వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే భక్తులందరికీ ఈయన బోధించింది ఏంటో తెలుసా, సరళమైన భక్తిని చూపించారు. ఎంతో దూరాన ఉన్న భక్తులకి కూడా కష్టం వచ్చిన సమయంలో ఈయన కనిపించి రక్షిస్తూ ఉండేవారు. తర్వాత వాళ్ళు ఏం చేసేవారు అంటే ఈ నీమ్ కరోలి బాబా ఆశ్రమానికి వచ్చి దర్శించుకుని వెళ్ళేవాళ్ళు. ఇలా ఎన్నో తార్కాణాలు భక్తులందరికీ అనుభవాలే. ఎవరికైనా కష్టం వచ్చినా, బాధ కలిగినా ఈ నీమ్ కరోలి బాబాకి నమస్కారం చేసుకుని వాళ్ళ బాధని నివేదించగానే వాళ్ళకి ఆరోగ్యంగా ఉండేవాళ్ళట, వాళ్ళకి వచ్చిన కష్టం తప్పిపోయేదిట. ఇలా ఎన్నో తార్కాణాలు ఈ నీమ్ కరోలి బాబా భక్తులకు అనుభవాలే. ఆయన బోధించే బోధనలన్నీ ఎంత సరళంగా ఉంటాయో తెలుసా. ఆయన చూపిన భక్తి మార్గం కూడా చాలా సరళంగా ఉంటుంది. ఆయన ఎవరికి ఏ మంత్రాన్ని బోధించలేదు, అందరికీ తగినంతగా కుదిరినంతగా సహాయం చేసి ఆదుకోమని మాత్రమే బోధించారు. అదే ఆయన అందరికీ ఇచ్చిన మంత్రం అనమాట. భగవంతుణ్ణి ప్రేమించండి, మీ చుట్టూ ఉన్న మానవులందరినీ ప్రేమించండి, వాళ్ళకి ప్రేమను పంచండి,
అందరినీ సమానంగా చూడమనే చెప్పారు తప్ప ఆయన మాయలు మర్మాలు ఏమీ చేసి చూపించలేదు. ఆయన ఎప్పుడు గొప్పగా చూపించుకోను లేదు, ఆయన గురించి గొప్పగా చెప్పుకోను లేదు కూడా. ఉత్తరాఖండ్లో ఖైచా దగ్గర ఆశ్రమంలో ఎంతో కాలం అక్కడ ఉండిపోయారు. ఈయన ఎన్నో హనుమంతుడు దేవాలయాలు కట్టించేవారనమాట. ఈయనకి హనుమంతుడు అంటే విపరీతమైన భక్తి, ప్రాణంతో సమానంగా చూస్తూ ఉండేవారు. 1973లో ఆగ్రా వెళ్ళి తిరిగి వస్తుంటే మధురా స్టేషన్లో ఈయన స్పృహ కోల్పోతారు. బృందావనంలో ఎమర్జెన్సీకి తీసుకెళ్ళిపోతారనమాట అక్కడ ఉన్న భక్తులు. అక్కడ వాళ్ళందరూ ఏం చెప్తారు అంటే ఈయన డయాబెటిక్ కోమాలోకి వెళ్ళిపోయారు అని చెప్తారు. డయాబెటిక్ కోమాలోకి వెళ్ళిపోయారు అని అనగానే వాళ్ళందరికీ భయం వేస్తుందనమాట. కొంచెం సేపు అయిన తర్వాత మెలకు వస్తుందనమాట. నీమ్ కరోలి బాబాకి మెలకు వచ్చిన తర్వాత గంగాజలం కావాలని చెప్తారు. అక్కడ వాళ్ళందరూ ఏం చెప్తారు అంటే గంగాజలం లేదు అంటే సరే మామూలు నీళ్ళు ఇవ్వండి అని తీసుకుంటారు. తనకు పెట్టిన ఆక్సిజన్ని తీసేసి జయ జగదీశ హరి అని జపిస్తూ నిశ్శబ్దంలోకి జారుకున్నారు. అలా ఆయన నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయిన రోజు సెప్టెంబర్ 11, 1973 సంవత్సరం. ఆయన యొక్క సమాధి మందిరం బృందావనంలో ఉంది. బృందావనం ఎవరైనా వెళ్ళినప్పుడు ఈ నీమ్ కరోలి బాబాను కూడా దర్శించుకుని రండి. ఆయన ముఖ్య ఆశ్రమం ఎక్కడుందంటే నైనిటాల్లో ఉంది. సమాధి తర్వాత కూడా ఆయన ఎందరినో భక్తులను ఆకర్షిస్తూనే ఉన్నారని చెప్తూ ఉంటారు. దానికి ఉదాహరణే స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్బర్గ్, ఇలా ఎంతోమంది భక్తులు నీమ్ కరోలి బాబాను సేవించి ఆయన చూపిన మార్గంలో సమాజంలో తమ సేవలను అందిస్తూ ముక్తి పొందుతూ ఉన్నారు. అమెరికాలో ఆయన భక్తులు న్యూ మెక్సికోలో ఒక ఆశ్రమాన్ని కూడా కట్టించుకున్నారు. సేవ అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఈ బాబా బోధనలు అందరికీ పంచుతూ సేవలను అందిస్తున్నారు. ఇప్పటికీ ఆయన ఏం చేశారో తెలుసా? ఆయన బోధలేంటో తెలుసా? నువ్వు చేసింది లేదు, నేను చేసింది లేదు, చేసేదంతా భగవంతుడే. సత్యవ్రతం పాటించండి. సరళమైన సత్య భాషణతో మనసులను శుద్ధిపరుచుకోవచ్చు. సత్యం మాట్లాడటమే నిజమైన తపస్సు. ఈ పని మీరు చెయ్యండి. పని అంటేనే భగవంతుడు. పని చెయ్యటమే భగవంతుడికి సేవ చేయటము. బయట ప్రపంచాన్ని వదిలేయండి. ఇంద్రియాలను నిగ్రహించుకోండి. అంతర్ముఖులు కండి. ప్రపంచం ఒక ప్రదర్శనశాల, దాన్ని పట్టించుకోకండి. మనం బజార్లో వెళ్తూ ఉంటాం, ఎన్నో వస్తువులు అమ్మకానికి ఉంటాయి, మనం వేటిని చూస్తూ వెళ్తాం కదా. అలానే ఈ ప్రపంచాన్ని కూడా మీరు పట్టించుకోకండి. అలా పట్టించుకోకుండా ఉండటమే మీరు చేసే తపస్సు. ఏ రూపమైనా సరే పరమాత్మను కొలవండి. మీకు ఏ రూపం ఇష్టమైతే ఆ రూపాన్ని కొలవండి, సేవించండి, అందరినీ ప్రేమించండి, అందరినీ సమానంగా ఆదరించండి. ప్రేమే పరమాత్మ అని ఆయన బోధించారు. ఇప్పుడు చెప్పండి, ఈ నీమ్ కరోలి బాబా ఏ మంత్రాలు చెప్పారు, ఏ తంత్రాలు చూపించారు? ఆయన చేసిందేంటి? సేవ, ప్రేమ. ఆయన కూడా భగవంతుణ్ణి మాత్రమే కొలవమని చెప్పారు. కానీ మనం ఏం చేస్తాం? ఆ భగవంతుణ్ణి కొలవటం మానేసి ఎవరెవరి చుట్టూనో తిరుగుతాం. ఇప్పుడు ఈ నీమ్ కరోలి బాబా దగ్గరికి మీరే కదండి వెళ్ళమన్నారు అని అంటారేమో. ఈయన భగవంతుణ్ణి చేరుకున్న అపర భక్తుడు. భగవంతుడు భక్తులను సేవిస్తే ఎప్పుడూ సంతోషపడతారు. కాబట్టి మీకు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఈయన సమాధి మందిరాన్ని దర్శించుకోండి. మరి హిందువులు సమాధి మందిరాన్ని దర్శించుకోకూడదు కదా అని అనకండి. ఇలా సేవ చేసిన వాళ్ళు ప్రేమమూర్తుల సమాధి మందిరాలు దర్శించుకోవచ్చు, అందులో తప్పేం లేదు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.